రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు నానా తంటాలు పడుతున్నారు. 10 ఏళ్ల తర్వాత మళ్లీ యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడాల్సిన దుస్థితి వచ్చింది. వికారాబాద్ జిల్లాలో యూరియా కొరతతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కోసం కొంతమంది మహిళలు చంటి బిడ్డలతో క్యూ లైన్లో నిల్చున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని రైతులు మండిపడుతున్నారు. పొద్దంతా లైన్లో నిలబడితే 2-3 బ్యాగులు మాత్రమే ఇస్తున్నారని వాపోతున్నారు. ఇంచుమించు 5 గంటలకు వచ్చినాము. అప్పటి నుంచి మంచిగా 2 సంచులు 3 సంచులు అట్లా ఇస్తున్నారు. ఇది వరకు ఇట్లా లేకుండా లైన్ ఈ మధ్యనే ఇట్లా ఇంతకుముందు అయితే ఇట్లా లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నాను రైతుల. ఈ 2 సంచులు 3 సంచుల కోసం మళ్ళీ 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 వచ్చి ఏమైనా భూమి ఎంతనన్నా ఎకరాలు ఉన్నది 2 సంచులు 3 సంచులు ఇప్పుడు 7-8 ఎకరాలు ఉన్న వాళ్ళకి 2 సంచులు 3 సంచులు ఉండవు ఏమీ వేయాలి. అది మా బాధ. ఊరే గురించి వస్తే ఇప్పుడు ఇక్కడ పాస్బుక్ మీద 4 ఇస్తున్నారు. ఇవి అందిస్తే సరిపోదు. ఈ 3-4 సంవత్సరాలు కావాలంటే మాకు అన్ని పనులు మాత్రం కష్టమవుతుంది. ముందేమో లేకుండా ఇట్లా ఎన్నెంటో ఇస్తుంది. ఇంకా డిస్టలేదు. ఇవి ఇట్లా సిస్టమ్ చేసినా చాలా లాస్ అవుతున్నాం. అయితే సరిపోనికే ఇస్తున్నాం. సరిపోనికే అంటే మనం ఇప్పుడు ఎకరాకి ఇస్తురా ఆధార్ కార్డు బట్టి ఆధార్ కార్డు మరి ఏం జరుగుతుంది? మళ్ళీ రేపు వస్తే రేపు ఇప్పుడు ఒక రైతుకి 8 ఎకరాలు ఉందనుకో, మీరు 4 సంచులు ఇస్తే సరిపోదు కదా. సరిపోదు కానీ మరి పరిస్థితులు బట్టి మేము అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు 1-2 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఒకటి సరిపోదు కానీ మనం కూడా పబ్లిక్ చేయాలి కదా. ఇప్పుడు కొరత అవుతుంది కదా. ఇప్పుడు కొరత అనేది ఏముంటుంది అంటే ఇక పబ్లిక్ ఎక్కువైనా కొరత అనేది ఏర్పడుతుంది.